హాయ్ ఫ్రెండ్స్, బకాసుర రెస్టారెంట్ 2 hours 30 minutes రన్ టైంతో ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ కంటెంట్స్ ఏవీ లేవు, ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూసేయచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, రెస్టారెంట్ పెడదామని అనుకొని మనీ కోసం పాడుపడిపోయిన ప్రదేశాలలో యూట్యూబ్లో హర్రర్ వీడియోస్ షూట్ చేద్దామనే ప్లాన్లో పవన్ గారు అతని రూమ్మేట్స్ వెళ్ళినప్పుడు అక్కడ ఆ పని అయ్యాక రిటర్న్లో ఒక దయ్యాన్ని వాళ్ళతో పాటు తెచ్చుకుంటారు. ఆ దయ్యం ఎవరు, వాళ్ళతో ఎలా వచ్చింది, వీళ్ళకి ఏం జరిగింది, వీళ్ళు పాడుపడ్డ ప్రదేశంలో ఏం చేశారు, లాస్ట్ వరకు ఏం జరిగింది ఈ మూవీలో చూడాలి. మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సినిమా ఎలా ఉందో చెప్పాలంటే మూవీ అయితే పర్లేదు, బాగుంది. టైం పాస్ కూడా చూడొచ్చు మూవీని. కొన్ని చోట్లలో బాగుంది, కొన్ని చోట్లలో కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. డెఫినెట్లీ అయితే ఈ మూవీ అయితే చూడొచ్చు కొన్ని సీన్స్ కోసం. మిగతా సినిమా ప్రీమియర్ బాగున్నప్పటికీ మంచిగానే మొదలై వెళ్తున్న కొద్దీ కాసేపటికి అలా స్లోగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ వెళ్తుంది మూవీ. కామెడీ అయితే కొన్ని సీన్స్లలో మాత్రమే ఉంది. హర్రర్ అయితే పెద్దగా లేదు. అండ్ లాస్ట్ లో దయ్యం కోసం చెప్తూ స్టువర్డ్పురం దొంగగారి తాలూకా అంటూ సెకండ్ పార్ట్ అనౌన్స్మెంట్ కూడా చేశారు మూవీ లాస్ట్ లో. మూవీలో కొన్ని చోట్లలో మిడిల్ క్లాస్ కష్టాలు చూపించే సీన్స్ చాలా బాగుంటాయి, బాగా చూపించారు. మూవీ లాస్ట్ వరకు డైలాగ్స్ తో చూపించడం ఇంకా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో కృష్ణబాబు గారితో ఫన్ సీన్స్ బాగుంటాయి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి. స్టార్టింగ్ నుంచి మూవీ బాగానే వెళ్తుంది. వీళ్ళు ఒక రూమ్ లో వెళ్ళినప్పటి నుంచి కొద్దిగా డ్రాగ్ గా అనిపిస్తుంది మూవీ. అసలు థ్రిల్లింగ్ సీన్స్ ఒకటంటే ఒకటి లేవు. పర్ఫార్మెన్స్ కూడా అందరు బాగానే చేశారు. ఎస్, అఫ్ కోర్స్ మూవీ కామెడీ కోసం థ్రిల్లింగ్ కోసం చూస్తారు మూవీని, కాకపోతే డిసప్పాయింట్ అవుతారు. పర్లేదు, వన్ టైం అయితే చూడండి, ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయండి. అలాగే నా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జనరల్ గా నా రేటింగ్ వచ్చేసి